హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. నాన్న, అటు నుంచి అటే రెస్టారెంట్కి వెళ్ళండి. మైత్రికి బయట ఏమీ తెలియదు కదా, చూసినట్టుంటుంది. అలాగే అమ్మకు కూడా ఆట విడుపుగా ఉంటుంది అంటూ శిఖర్ చెప్తూ ఉంటే, సరే, అదంతా నేను చూసుకుంటాను. ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక టైంలో ఇంటికి ఫోన్ చేయరా. రుద్ర ఫోన్ చేసి విష్ చేశాడు. నువ్వు బిజీగా ఉండి మిస్ చేశావు. అందుకే మీ అమ్మ అంతగా ఉడుక్కుంటోంది అంటూ అశోక్ గారు చెప్పింది విన్నా మైత్రి నీలిపు గారి కోపం వెనుక అసలు రహస్యం బయటకు చెప్పిన మామగారిని కూర్చున్న చోటు నుంచే మళ్ళీ గుడ్లు పొడిచి చూస్తూ, మా మావయ్య బ్రహ్మ పదార్థం, మా అత్తయ్య మూల పదార్థం, ఇద్దరు పలు సరిపోయారు పెద్దమ్మా అంటూ నవ్వుతూ ఉంటే కాసేపటికి వినోద్ గారు కూడా రావడంతో ఎర్లీగా అందరూ గుడికి స్టార్ట్ అయ్యారు. నా ప్రాణానికి వీడొకడు అన్నిట్లో పంక్చువల్గా ఉండి నన్ను ఇరికిస్తున్నాడు అని విసుక్కుంటూనే శేఖర్ రుద్రకి ఫోన్ చేస్తే కాల్ అటెండ్ చేయగానే, ఆ అమ్మకి ఫోన్ చేసి విష్ చేసినప్పుడు నాకు గుర్తు చేయాలి కదరా అంటూ గొంతేసుకుని పడుతూ ఉంటే, నా మెడికల్ రికార్డ్స్లో మతిమరుపు కూడా ఒకటి, గుర్తులేదా నీకు అంటూ రెట్టించాడు రుద్ర. ఆ మతిమరుపుతోనే నన్నిరికించావా అంటూ కైకైలాడుతూనే, చూస్తున్నా రోమియో వేషాలతో పాటు రకరకాల వేషాలు వేస్తున్నావు. ఇదంతా నా చెల్లి మహత్యమే కదా. నీ లిస్టు మొత్తం బయట పెట్టి ఇరికించానే అనుకో, ఆ తర్వాత నీ వేషాలన్నీ బంద్ అంటూ బెదిరింపులకు దిగుతూ ఉంటే, నీ చెల్లి పుణ్యమాని ఆ వేషాలకి ఏం ధోకలేదు, కానీ ముందు నీ లిస్ట్లో పని ఎక్కడి వరకు వచ్చింది అంటూ స్ట్రైట్గా పాయింట్కి వచ్చాడు రుద్ర. పట్టుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టాను, హెడ్ సిస్టర్ని సర్వీసెస్లో పెట్టాను అంటూ ఇక్కడ స్ట్రక్చర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అనుపమ గారు స్టార్ట్ అయ్యారు. అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్, ఇంకో 2 అవర్స్లో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాను. నైట్కి సారా మ్యాటర్ క్లోజ్ చేసి రేపు మార్నింగ్ నువ్వు ఎక్కేసాయి అంటూ నెక్స్ట్ ప్రోగ్రామ్ లిస్ట్ చెప్పిన రుద్ర, చేతన్ ల్యాబ్లోనే ఉన్నాడు అంటూ చెప్తే, ఆ రిపోర్ట్స్ రావడానికి ఇంకో 3 అవర్స్ పడుతుంది అంటూ శిఖర్ మెన్షన్ చేయడంతో, వాడు వచ్చాకే కూర్చుందాము అంటూ క్లారిటీ ఇచ్చాడు రుద్ర. ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిన అంబులెన్స్ హాస్పిటల్కి వచ్చేలోపే అక్కడికి రీచ్ అయిన మయూరి స్ట్రెచ్చర్ మీద ఉన్న విశ్వక్ను బయటకు దించడమే కంగారుగా చంపలు తడుతూ స్పృహలో వెళ్ళిన ఆయన్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటే కొంచెం కూడా చల్లడం లేదు విశ్వక్లో. డైరెక్ట్గా ఐసీయూకి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే, మీరు ఫోన్ చేశాక ఇంటికి స్టార్ట్ అయ్యారు మేడం. కార్ దగ్గరికి వస్తున్నప్పుడు మరొక కాల్ వస్తే అటెండ్ అయిన సార్ సడన్గా టెన్షన్ అయిపోయారు. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తే బీపీ డౌన్ అయిందేమోనని భయపడ్డాను. కార్లో వాటర్ బాటిల్ తీసుకొని ట్యాబ్లెట్ ఇచ్చేలోపే సార్ పడిపోయారు అంటూ డ్రైవర్ చెప్తూ ఉంటే కన్నీళ్లతో గ్లాస్ డోర్ గుండా లోపలికి చూస్తున్నారు మయూరి. నీకు నేను, నాకు నువ్వు మాత్రమే మిగిలిన జీవితంలో నిన్నంతగా టెన్షన్ పెట్టిన విషయం ఏంటి? బిజినెస్ విషయాలేనా? స్ట్రెస్ తీసుకోవద్దు అంటే వినిపించుకోకుండా మన కుటుంబం, మన వంశం అంటూ ప్రతి ఒక్కటి నెత్తి మీద వేసుకొని ఇప్పుడు ఇలా హాస్పిటలైజ్ అయ్యావు. ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకోవడం విశ్వక్ అని బాధపడుతూ మయూరి ఐసీయూ బయటే కూర్చుంటే మరో 10 నిమిషాలు గడుస్తూ ఉండగా వచ్చింది దుర్గి. అందరితో పాటు లోపలికి వెళ్ళి దర్శనం ఫినిష్ చేసుకుని మిగతా వారు పూజ చేస్తూ ఉంటే వినోద్ ఒక్కరే బయటకు వచ్చి చిన్న కొడుక్కి ఫోన్ చేశారు. పగలంతా రాజకార్యాలు, రాత్రి రాసలీలల మధ్య రోజులు తెలియకుండా గడుపుతున్న మన చిన్నబాబు ఇంకా నిద్ర కూడా లేవకపోవడంతో ఫోన్ రింగ్ అయ్యి చచ్చిపోతుంది అనుకున్న టైంలో లిఫ్ట్ చేసిన నేహ, ఒక్క నిమిషం మావయ్య గారు ఇస్తున్నాను అంటూ వేద్ మొహం మీద నీళ్లు చిలకరిస్తే అదిరిపడి లేచి కూర్చున్న వేద్ చేతిలో ఫోన్ పెట్టి, మీ డాడీ మాట్లాడు అంటూ కంగారుగా చెప్పింది. నీకు నా మీద ప్రేమతో పాటు మామగారి మీద పెరిగిన రెస్పెక్ట్ ఏ విధంగా చూపిస్తున్నావా అంటూ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు విసుక్కుంటూనే బ్లాంకెట్తో మొహం తుడుచుకుంటూ ఫోన్ అటెండ్ అయ్యాడు వేద్. ఇద్దరు మాటలు వింటున్న వినోద్ కొడుకు పలకరించే వరకు సైలెంట్గా మార్నింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే, డాడ్, మీకు పూర్తవుతున్న ఆదివారం మాకు ఇప్పుడే మొదలవుతోంది. ఈరోజు నాకు ఆఫీస్ లేదు అంటూ స్కూల్ పిల్లల్లా వేద్ అటెండెన్స్ చెప్తూ ఉంటే, హే ఇడియట్, ఆఫీస్ తప్ప ఇంకేమీ ఉండదా, సరిగ్గా మాట్లాడు అంటూ భర్తకి చెప్పిన నేహ నవ్వుకుంటూ
వెళ్ళిపోతే ఆ మాటలు విన్న వినోద్ గారి పెదవుల మీద చిరునవ్వు చేరింది. అశోక్, నీలిమ, మీ అమ్మ నేను టెంపుల్కి వచ్చాము. వాళ్ళు లోపల పూజ జరిపిస్తున్నారు. నేను నీకు కాల్ చేయడానికి బయటకు వచ్చాను అంటూ ఏం మాట్లాడాలో తెలియని సిచ్యుయేషన్కి రన్నింగ్ కామెంటరీ వినిపించారు వినోద్. ఫ్యామిలీ మ్యాటరే పెద్దగా డిస్కస్ చేయని తండ్రి నోటి నుంచి పక్కా ఫ్యామిలీ మ్యాటర్ వింటున్న కన్ఫ్యూజన్లో ఇరుక్కొని ఏం మాట్లాడాలో తెలియని సైలెన్స్లో ఉండిపోయిన వేత్తో, అన్వీర్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు, ఢిల్లీ జైపూర్ హైవే మీద. ఇప్పుడు ఇదే బిజినెస్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్ అంటూ వినోద్ గారు చెప్పుకుపోతూ ఉంటే, ఆర్ యూ ష్యూర్ డాడ్ అంటూ అరిచినట్టే ఎగ్జైట్ అయిన వేద్ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. ఆఫ్ కోర్స్ ష్యూర్. రుద్రను, మన కంపెనీను టార్గెట్ చేసిన అన్వీర్ ఇక లేడు. బాడీని రిసీవ్ చేసుకోవడానికి అనుపమ గారు జైపూర్ వెళ్లారు అంటూ ఒకలాంటి గాంభీర్యంతో వినోద్ డిక్లేర్ చేస్తూ ఉంటే క్షణం పాటు ఇద్దరి మధ్య సైలెన్స్ ఆలోచనల మధ్య నిలిచిపోతే, నీ పెద్ద కొడుకు జైపూర్ దగ్గర విలేజ్లోనే ఉన్నాడు కదూ. మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన రాథోడ్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు అక్కడే ఉంటున్నారు అంటూ చిన్న గొంతుకుతో వేద్ పాయింట్ చేస్తూ ఉంటే, దేని గురించి మాట్లాడుతున్నావు వేద్ అంటూ జంకినట్టి అడిగారు వినోద్. టెన్షన్ పడకండి డాడ్. డైరెక్ట్గా రుద్ర పబ్లిక్లోకి వచ్చి నేనే చేశాను అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అంత టాలెంట్ ఉంది అన్నయ్య దగ్గర. రుద్ర అదే స్టేట్లో ఉన్నాడు. జైపూర్ ఢిల్లీ హైవే దగ్గర అన్వీర్ యాక్సిడెంట్ అన్నారు. పక్క పక్క సిటీస్. నాకెందుకో అనిపించింది మీ పెద్ద కొడుకు టాలెంట్ మీకు సరిగా తెలియదు డాడ్. వాడు ఏదనుకున్నా జరిగిపోతుంది, కానీ అందులో వాడి ఇన్వాల్వ్మెంట్ 1% కూడా ఉండదు. బిజినెస్ ట్రిప్ పేరుతో నన్ను హనీమూన్కి పంపించినంత ఈజీగా అన్నీ మ్యానిపులేట్ చేస్తాడు. బట్ ఎవరు ఎక్కడ ఉండాలో, అసలు ఉండాలో అక్కర్లేదో వాడు పర్ఫెక్ట్గా డిసైడ్ చేస్తాడు. ఎనీవే, మీ కంపెనీ ఇంకా మీ పెద్ద కొడుకు ఫస్ట్ ట్రైవల్ ఈజ్ నో మోర్. కంగ్రాచులేషన్స్ డాడ్ అని అట్టహాసంగా చెప్తూ ఉంటే, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? నువ్వు ఇప్పుడు ఏం చెప్పావో నీకన్నా అర్థమవుతుందా? అన్వీర్ని రుద్ర ప్లాన్ చేస్తే చంపాడు అంటున్నావు. ఈ విషయం బయటకు లీక్ అయితే కంపెనీ ఫ్యూచర్ ఏమవుతుందో తెలుసా అంటూ ఫుల్ రైజ్ అవుతున్నారు వినోద్. ఆ కోపానికి నవ్వుతూ, కంపెనీ కన్నా ముందు మీ కొడుకు ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకున్నా. నో వే. మీరు 100% బిజినెస్ మ్యాన్ డాడ్. ఈ కాంపిటీషన్లో రుద్ర కూడా మిమ్మల్ని ఎప్పటికీ డామినేట్ చేయలేడు అంటూ ప్రయారిటీ లేని రిలేషన్ని వేద్ ఎత్తి చూపుతూ ఉంటే, షటప్ వేద్. నువ్వు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకుంటావు. నా హ్యాపీ మూమెంట్ నీతో షేర్ చేసుకోవడానికి ఫోన్ చేస్తే మళ్ళీ నా మనసు గాయపరిచావు. ఈ తండ్రి నీకోసం ఏం చేశాడో, ఏమేమి చేస్తున్నాడో తెలిసిన రోజు నువ్వు ఇలా మాట్లాడవు. ఐ రియల్లీ పిటీ యూ వేద్ అంటూ గట్టిగా అరిచి ఫోన్ కట్ చేసిన వినోద్ ఎవరూ లేని ఆ ప్లేస్లో చిన్న కొడుకు రేపిన కోపాన్ని దిగమింగుతూ ఒంటరిగా కూర్చున్నారు. కట్టైన ఫోన్కి నవ్వుకుంటూ బెడ్ దిగిన వేద్ మళ్ళీ ఎవరికో కాల్ చేసుకుంటూ బయటకు వెళ్ళాడు. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి డాక్టర్తో మాట్లాడి తిరిగి ఐరా కోసం రిటర్న్ వస్తున్న రుద్రకు టెన్షన్గా డాక్టర్తో మాట్లాడుతూ రూమ్లోకి వెళ్తూ కనిపించారు మయూరి. అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించిన మయూరి గారిలోని టెన్షన్కి ఆవిడ వెనకాలి రూమ్లోకి వెళ్ళాడు రుద్ర. డోర్ సౌండ్కి డిస్కషన్ ఆపిచేసిన డాక్టర్స్ ఇంకా మయూరికి స్మైల్ ఫేస్తో డోర్ స్టెప్ దగ్గర కనిపించిన రుద్ర కళ్ళు చిన్నవి చేసి క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్తో ఉన్న మయూరి గారి దగ్గరికి వచ్చి, ఎందుకు ఏమిటి లాంటి రొటీన్ ప్రశ్నలు కాకుండా, టెన్షన్ తీసుకోకండి, మీతో నేనుంటాను అంటూ ఒక్కటే మాటగా చెప్పి పక్కన నిలబడి డాక్టర్స్ని చూస్తూ ఉంటే రుద్ర స్టేట్మెంట్కి మయూరి టెన్షన్కి డాక్టర్స్ ఇద్దరూ మయూరి గారిని కార్నర్ చేశారు. ఫ్యామిలీ పర్సన్, మీరు చెప్పచ్చు అంటూ అప్పటికి మయూరి ఫ్యామిలీతో కలిపేస్తే, బీపీ ఫ్లక్చుయేషన్స్ హెవీగా ఉన్నాయి, కంట్రోల్ అయ్యే వరకు సర్జరీ స్టార్ట్ చేయలేము. హార్ట్లో ఫామ్ అయిన ఫ్యాట్ లేయర్స్ వల్లనే గుండె కొట్టుకోవడం నెమ్మదించింది. రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయండి, మెడిసిన్స్ మీద మేనేజ్ చేస్తాము. మా మీద నమ్మకం ఉంచండి మేడం అంటూ ఇద్దరు డాక్టర్స్ ఒకటే మాటగా విశ్వ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, గాలిలో దీపం పెట్టి దేవుడు కరుణిస్తాడు వెయిట్ చేయమంటున్న సిచ్యువేషన్కి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మయూరి. మేనేజ్ చేయడం కాదు ప్రాబ్లం, ఏం కాదు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ స్ట్రైట్గా పాయింట్ చేస్తున్న రుద్రతో, పేషెంట్కి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అలవాటు ఉంది, స్మోకింగ్ వలన హార్ట్ హోల్స్ బ్లాక్ అయ్యాయి అంటూ డాక్టర్స్ చెప్తూనే ఉంటే, షటప్ అంటూ ఒక్కసారిగా సీరియస్ అయిన మయూరి డాక్టర్స్ ఇద్దరిని ఉరిమి చూస్తూ, విశ్వక్కి మీరు చెప్పిన హ్యాబిట్స్ ఏమీ లేవని ఆల్రెడీ చెప్పాను, మీరు మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. మీకు ఎక్కువ అమౌంట్ కావాలంటే
నేను మీరు అనుకున్న దానికన్నా డబుల్ పే చేస్తాను. బట్ ఎటువంటి సిల్లీ రీజన్స్ చెప్పి స్టంట్స్ వేయడం లేట్ చేశారంటే మాత్రం మిమ్మల్ని ఊరికే వదలను అంటూ వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతూ ఉంటే అప్పటి వరకు పక్కనే ఉన్న దుర్గి తప్పుకొని మయూరికి దారిచ్చింది. ఫ్యామిలీ మెంబర్ అంటున్నారు, మీరైనా మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మెడిసిన్స్ మీద 2-3 డేస్ మేనేజ్ చేయొచ్చు. ప్రెజెంట్ సిచ్యువేషన్లో పేషెంట్ని డిస్టర్బ్ చేయడం మంచి డెసిషన్ కాదు అంటూ డాక్టర్ స్ట్రాంగ్గా తమ ఒపీనియన్ చెప్పడంతో దుర్గితో పాటు బయటకు వచ్చిన రుద్ర ఆ కారిడార్ చివరి వరకు చూసినా ఎక్కడా కనిపించలేదు మయూరి. మీరు ఇక్కడేం చేస్తున్నారు బాబు అంటూ పరిచయం ఉన్న దానిలా దుర్గి పరామర్శగా అడిగితే, నా వైఫ్కి హెల్త్ అప్సెట్ అయితే తీసుకొచ్చాను అంటూ ఒకటే మాటగా చెప్పి, విశ్వక్ సార్కి స్మోకింగ్ అలవాటు ఉందా? మీకు ఆ ఇంటితో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది కదా, మీకు తెలిసింది చెప్పండి అంటూ దుర్గిని అడిగాడు రుద్ర. పెళ్లికి ముందు ఉంది బాబు. తీది ఇంట్లో పని వాళ్ళను కూడా చెడు సావాసాలు చెడు అలవాట్లకు దగ్గరగా ఉంటే ఒప్పుకోరు. పెళ్లి తర్వాత నేనెప్పుడు సారు పొగ తాగడం చూడలేదు బాబు అంటూ దుర్గి వివరంగా చెప్తూ ఉంటే, సరే మీరు నా వైఫ్తో పాటు రూమ్లో వెయిట్ చేస్తారా, నేను మేడంతో మాట్లాడొస్తాను అంటూ రూమ్ దగ్గరికి తీసుకువస్తే సరే అని లోపలికి వెళ్ళిన దుర్గికి ఐరా రిపోర్ట్స్ ఇచ్చి మయూరి కోసం వెళ్ళాడు రుద్ర. మధ్యాహ్నం నుంచి ల్యాబ్లోనే వెయిట్ చేస్తున్న చేతన్కు సిద్ధార్థ్ ఫ్రెండ్ ఫైనల్ రిపోర్ట్స్ చేతిలో పెడితే అక్కడికక్కడే ప్రొఫెసర్ సిద్ధార్థ్కి ఫోన్ చేసిన చేతన్ మెయిల్ చేసిన రిపోర్ట్స్ సిద్ధార్థ్ మెయిల్ బాక్స్కి రీచ్ అవ్వడమే ఇక్కడ ల్యాబ్లో మొత్తం డీటెయిల్స్ డిలీట్ చేయించి రిపోర్ట్ పేపర్స్ చించి తగలబెట్టేశాడు. మీ దగ్గర నుంచి తీసుకువెళ్ళిన శాంపిల్స్ ఎవరివో తెలుసుకో చేతన్, అలాగే మళ్ళీ నేను చెప్పే వరకు ప్రెజెంట్ మెడికేషన్ ఫాలో అవ్వండి అంటూ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన సిద్ధార్థ్ తన మెయిల్కి వచ్చిన రుద్ర శాంపుల్ రిపోర్ట్స్ వెంటనే తన టీంకి ఫార్వర్డ్ చేశాడు. సిద్ధార్థ్తో డిస్కషన్ కంప్లీట్ అవ్వడమే స్టార్ట్ అయిన చేతన్ ఫస్ట్ శిఖర్కి కాల్ చేసి విషయం చెప్తే, సరే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో, నేను కూడా అక్కడికే స్టార్ట్ అయ్యాను, విశ్వక్ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట అంటూ చెప్పాడు శిఖర్. ఒక్కసారిగా నీరసం వచ్చి నెత్తి మీద కూర్చున్నట్టు, జీవితం ఇంత దారుణంగా ఉంటుందని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు బావా అంటూ పులిసిపోయిన ఒంటి నొప్పులతో చేతన్ దీర్ఘాలు తీస్తూ ఉంటే, నాట్ ఓన్లీ డాక్టర్స్, మిస్టర్ బీస్తో ఒక యుద్ధమే చేస్తున్నాం. ఇంకా ముందు ముందు ఎంతకు మించి దారుణాలు చూడాల్సి వచ్చినా ప్రిపేర్గా ఉండాలి బావా అంటూ అడ్వైస్ చేసిన శిఖర్ చివరిలో బావా అన్న పదం నొక్కి వక్కాడిస్తే ఆ నొక్కులు వెనక కలిపేసుకున్న రిలేషన్కి నవ్వుకున్నాడు చేతన్. చాలా దూరం వచ్చేసావు అంటూ శిఖర్ అన్నిటికీ కలిపి గుర్తు చేస్తూ ఉంటే, పూర్తి చేసేదాకా వదిలేది లేదు బావా అంటూ బావా అన్న వరుసని మరింత సాగతీస్తే చేతన్ కమిట్మెంట్కి, అందులోని కనెక్టివిటీకి, ఇంకా మిస్టర్ బీస్ట్ రీసెర్చ్లో అసలు ఘట్టం క్రాస్ చేసిన రిలాక్సేషన్కి నవ్వుకుంటూనే ఇద్దరి జర్నీ హాస్పిటల్ వైపు సాగిపోతోంది. బయట కార్ దగ్గర మయూరి వేరే డాక్టర్స్తో విశ్వక్ కండిషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే అంత దూరం నుంచే ఆవిడ టెన్షన్, అందులో విశ్వక్ మీద ఉన్న అభిమానం గమనిస్తూ వచ్చిన రుద్ర ఆమె పక్కనే నిలబడితే కాల్ కంప్లీట్ చేసిన మయూరి రుద్రను చూసింది. మామూలుగానే ఇద్దరికి మాటలు తక్కువ, ఇద్దరి మధ్య కూడా మాటలు తక్కువే కావడంతో ఎదురెదురుగా కారు కానుకుని నిలబడ్డ ఇద్దరి మధ్య ఒక్క మాట లేదు. ఇక ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ, ఐరా మీకోసం వెయిట్ చేస్తుంది అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు రుద్ర. తనంతట తానుగా వచ్చిన రుద్రతో ప్రశ్నించడానికి, వాదించడానికి లేదా దూరం పెట్టడానికి కావలసిన ఎటువంటి పాయింట్స్ లేవు మయూరి దగ్గర. బట్ ఐరా పేరు తేవడమే కొన్ని గంటలు వెనక్కి వెళ్లిన మయూరి ఆలోచనలు తనని చూడాలని విశ్వక్తో కలిసి హాస్పిటల్కి వచ్చిన దాని గురించి రుద్రను టార్గెట్ చేస్తూ, విశ్వక్ ఫోన్ చేసినా నువ్వు ఆన్సర్ చేయలేదు అన్నారు నెగిటివిటీని బట్టి పాయింట్ చేస్తూ. అమ్మలకి మీకు చాలా డిఫరెన్స్ ఉంది మేడం, మీరు ప్రాబ్లంని పట్టి చూపిస్తారు, అమ్మలు ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ప్రశ్నిస్తుంది, బట్ నన్ను ద్వేషించడంలో మీ ఇద్దరు ఒకటే అంటూ సన్నటి నవ్వుతో రుద్ర అందంగా చెప్తూ ఉంటే చేతికి చుట్టున చీర చుడిపించిన మయూరి కసరుగా రుద్రను కళ్ళతోనే వాన్ చేస్తూ హాస్పిటల్ ఎంట్రన్స్ వైపు వెళ్తూ ఉంటే వెనక్కి ఫాలో అయ్యాడు రుద్ర. పెద్ద పెద్ద అడుగులతో హుందాగా గాంభీర్యంగా కదులుతున్న మయూరి వెనక అడుగు డిస్టెన్స్ తో అంగరక్షకుల్లా ఫాలో అవుతున్నట్టుంది ఆ ఇద్దరి గమనం. ఇక్కడ రూమ్ లోకి వచ్చిన దుర్గి బెడ్ కి కట్టేసి ఉన్న ఐరాను చూడడమే నిశ్చేష్టురాలైపోతే వెర్రి నవ్వుకి చిందించిన ఐరా బేబీ దగ్గరికి పిలిచింది కట్లు విప్పమంటూ.
పెద్దగా పరిచయం లేకపోయినా ఐరా గురించి తెలిసిన దుర్గి ఇదేంటమ్మా ఇట్ట ఎవరు కట్టేశారు మిమ్మల్ని అంటూ కంగారుగా దగ్గరికి వచ్చి కట్టు విప్పుతూనే ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉందా అంటూ చుట్టూ చూస్తూ ఉంటే అటువంటిది ఏమీ లేదు. నా బీస్ట్ కి అప్పుడప్పుడు బ్రెయిన్ లో స్క్రూ లూజ్ అయ్యి ఇటువంటి గేమ్స్ ఆడతాడు నాతో. భయం చాలా ఎక్కువ అంటూ ఐరా పాప స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే మీరు చెప్పింది రుద్రబాబు గురించేనా అంటూ నమ్మలేనట్టు ఆరా అడుగుతున్న దుర్గితో హా ఆ బాబు గురించే అని సాగతీస్తూ కట్లు విప్పడంతో లేచి కూర్చున్నాయిరా. మీరేంటిక్కడ అంటూ అడిగితే మయూరి గారితో వచ్చిన విషయం చెప్పి రుద్రబాబు భార్య అని చెప్పారు. ఇక్కడ మీరు తప్ప ఎవరూ లేరే, మీ ఇద్దరికి పెళ్ళయిందా అమ్మా అని అనుమానంగా ఆరా తీసింది దుర్గి. చెప్తాడు, నాకు తప్ప ఊరందరికీ చెప్తాడు. నా కోసం రోడ్లన్నీ తిరుగుతాడు, ఫైట్లు స్టంట్లు అన్నీ చేస్తాడు. కానీ నా ముందుకు వచ్చేసరికి నోరు కదపకుండా చింతింత కళ్ళేసుకొని చూపులతోనే చంపేస్తాడు. శాడిస్ట్, బీస్ట్ అంటూ లోన తిట్టుకుంటూనే దుర్గి ప్రశ్నకి చిన్న నవ్వు బదులిచ్చింది ఐరా పాప. ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, పెద్దవాళ్ళకి ఇంకా చెప్పలేదా అంటూ మళ్ళీ అదే అనుమానాన్ని పట్టి పట్టి లాగుతున్న దుర్గిని డైవర్ట్ చేయడానికి అది చాలా పెద్ద సీక్రెట్, దాని గురించి తర్వాత నీకు సీక్రెట్ గా చెప్తా. కానీ మన క్యాంప్ జరిగేటప్పుడు మయూరి మేడం ఆ బీస్ట్ మీద సీరియస్ అయ్యారు. ఎందుకో నీకు తెలిస్తే నాకు చెప్పు, హెల్ప్ చేస్తాను. ఈ విధంగా నా కోపం కూడా తీర్చుకుంటాను అంటూ పళ్ళు గిచ్చికరిచింది కచ్చిగా. మొగుడు పెళ్ళాల మధ్య ఎన్నున్నా ఆ గొడవలోకి మూడో వ్యక్తిని రానివ్వకూడదమ్మా అనేసరికి ఐరా పాప మూతి బిగించి కళ్ళు పెద్దవి చేసి నాకు నిజంగానే ఆ బీస్ని కొట్టడానికి కారణం కావాలి, ఏమీ దొరకట్లేదా ఆంటీ అంటూ అలక డ్రామాలు స్టార్ట్ చేసిన ఐరా పాప ఫైనల్ గా దుర్గిని మెప్పించి ఒప్పించింది. ఎంతైనా డ్రామా క్వీన్ కదా పాపం. పిచ్చి దుర్గి మన డాక్టర్ పాప నాటకాలని మొగుడు గురించిన భయం అనుకుంది కానీ నిజంగానే కారణాల కోసం డిటెక్టివ్ లా సాధిస్తోందని ఏ మాత్రం ఐడియా లేక ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జరిగింది చెప్పి ఆ మనిషి కోసం ఎంక్వైరీ చేస్తే మీతో పాటు ఉండే పోలీస్ ఆఫీసర్ అని తెలిసి దీది చాలా కోపడ్డారు. దీది ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ప్రతిసారి తెలియదు కానీ మొన్నటిసారి మాత్రం రుద్రబాబే చేయించారని దీది గట్టి నమ్మకం. మొన్న జరిగిన దొమ్మిలో రుద్రబాబు మీరు అందరూ కలిసి సిద్ధుబాబు కోసం పనిచేస్తున్నారని తెలిసి చాలా సంతోషం వేసింది అంటూ దుర్గి ప్రొఫెసర్ సిద్ధార్థ్ని ఏకవచనంతో అంత చనువుగా పిలుస్తూ ఉంటే చిన్నపాటి విస్మయం మన డాక్టర్ పాపలో. మరి సిద్ధార్థ్తో దుర్గికి అంత దగ్గర పరిచయం ఉందా? రుద్ర గురించి డిటెక్టివ్ లో వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన ఐరా ఇప్పుడు సిద్ధార్థ్ గురించి ఏం తెలుసుకుంటుంది? విశ్వం కండిషన్ ఎలా ఉండబోతుంది? అన్వీర్ నిజంగానే చనిపోయాడా? సారా నుంచి శౌర్యకి దొరకబోయే ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.